అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. రేపు వినాయక చవితి సందర్భముగా వినాయకుని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి కాబట్టి ఇది స్పెషల్ ప్రోగ్రామ్గా వినాయక చవితి సందర్భంగా చేస్తున్నాను. అందరూ గమనించుగా. ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. యావత్ ప్రపంచమంతా కూడా ఈ వినాయక చవితిని అందరూ చక్కగా జరుపుకుంటూ ఉంటారు. అసలు ఈ వినాయక చవితి ప్రాధాన్యత ఏమిటి, అవన్నీ కూడా కొన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. ఆ వినాయకుడిని ప్రార్థన చేసేటప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ యొక్క శ్లోకానికి క్లుప్తంగా అర్థం తెలుసుకుందాం. శుక్ల అంబరధరం, అది దాని యొక్క సంధి విడదీయాలి. శుక్లాం భరధరం అని అనకూడదు, శుక్ల అంబరధరం అని చదవాలి. శుక్లాంబరధరం అని కూడా చదువుకోవాలి. శుక్లాంబరధరం. శుక్ల అంటే తెల్లని, అంబరము అంటే ఆకాశము, వస్త్రము అని రెండు అర్థాలు ఉన్నాయి. ఆకాశాన్ని వస్త్రాన్ని ధరించినటువంటి వాడు, తెల్లని వస్త్రము ధరించినటువంటి వాడు అని కూడా అర్థం వస్తుంది. శుక్ల అంబరధరం విష్ణు. విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు అని అర్థం. విశ్వం అంటే ఈ భూమి కింద ఉన్నటువంటి 7 లోకాలు, పైన ఉన్నటువంటి 7 లోకాలు, ఈ నక్షత్రం, కృష్ణ బిలం, ఇవన్నీ ఎన్ని కృష్ణ బిలాలు ఉన్నాయో, అసలు సృష్టి అంతా ఎంత ఉన్నదో దీనికి అంతే లేనటువంటిది ఈ సృష్టి. ఈ మధ్యనే చాలా దూరం వరకు వారు, మన శాస్త్రజ్ఞులు కొన్ని పరికరాలను పంపించి అసలు ఈ విశ్వం ఎంత ఉందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతవరకు ఎవరికి కూడా ఈ విశ్వం యొక్క చివర అంతుపట్టలేదు. అంత ఎంతో వ్యాపించి ఉన్నటువంటిది ఈ విశ్వం అంతా కూడా. కొన్ని కోట్ల సంవత్సరాలైనా సరే దీన్ని కనుక్కోలేరు. ఎందుచేతనంటే అది పరమ రహస్యమైనటువంటి భగవంతుడి ఆధీనంలో ఉన్నటువంటిది ఈ విశ్వమంతా. విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడా అని అర్థం. విశ్వము అంటే ఈ మొత్తం ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు. విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడా. ఎవరు? ఓ విఘ్నేశ్వర. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. శశివర్ణం అంటే, శశి అంటే తెల్లని, కుందేలు అని రకరకాల అర్థాలు కూడా వస్తూ ఉంటాయి. శశివర్ణం అంటే తెల్లని వర్ణము కలిగినటువంటి వాడా, చందమామ లాంటి వాడా. శశి అంటే చందమామకు కూడా శశి అని పేరు. శశివర్ణం అలాంటి తెల్లని వర్ణం కలిగినటువంటి వాడా. చతుర్భుజం 4 భుజములు కలిగినటువంటి వాడా. 4 భుజములు అంటే ఈ 4 యుగాలను నువ్వు పరిపాలించేటువంటి వాడు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 యుగాలు 4 చేతులుగా కలిగినటువంటి వాడా అని కూడా అర్థం వస్తుంది అన్నమాట. ఈ మొత్తం ఏ యుగంలో చూసినా ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు ఉంటాడు అనేటువంటి అర్థం ఉంది. చతుర్భుజం, ఇంకా చతుర్భుజం అంటే 4 భుజములు కలిగినటువంటి వాడు. మానవుడికి ముఖ్యంగా 4 ధర్మాలు ఉన్నాయి కదా. ధర్మ, అర్థ, కామ, మోక్షం. అసలు ఇదంతా కూడా ఎవరికి కావాలి? మనుషులకే కావాలి. అంతేగాని నిరాకారుడైనటువంటి పరమాత్మ ఆయన ఎల్లప్పుడూ ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. కానీ మనం ఆ భగవంతుడి గురించి తెలుసుకోవలసింది, తెలుసుకుని జ్ఞానంగా ఉండవలసింది, జ్ఞానంగా ప్రవర్తించవలసింది. మనం జీవుడు దేవుడు అవడానికి ప్రయత్నం చేయడం కోసం ఇవన్నీ మనం తెలుసుకోవలసి ఉన్నదన్నమాట. ధర్మ, అర్థ, కామ, మోక్షం. చతుర్విధ ఫలసిద్ధ్యర్థం అని కూడా మనకి సంకల్పం చెప్తూ ఉంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఈ చతుర్విధాలు, ఈ చతుర్విధాలని కూడా చతుర్భుజములుగా కలిగినటువంటి వాడ.
మా జీవితాన్ని ధన్యం చేసేటువంటి మహానుభావుడా అని అంతవరకే అర్థం తీసుకుందాం. ఇప్పుడు ధర్మ అర్థ కామ మోక్షాల గురించి చెప్పుకుంటూ పోతే అది కనీసం ఒక 2 గంటల వీడియో అవుతుంది. అందుచేత క్లుప్తంగా మనం చెప్పుకుందాం. అలాగే 4 యుగాలని పరిపాలించేటువంటి వాడ, మా జీవితాన్ని చక్కగా నడిపించేటువంటి వాడ, ప్రసన్న వదనం, ప్రసన్నమైనటువంటి వదనం అంటే ముఖం కలిగినటువంటి వాడు, ప్రసన్న వదనం, ప్రసన్నంగా ఉన్నటువంటి మోము కలిగినటువంటి వాడా అని అర్థం. అంటే ఇప్పుడు మానవుడికి రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ప్రసన్నంగా ఎప్పుడు ఉంటాడు? ఎంతో సంతోషకరమైనటువంటి వార్తలు విన్నప్పుడు మనం ప్రసన్నంగా ఉంటాం. బాధాకరమైనటువంటి వార్తలు విన్నప్పుడు దుఃఖంగా ఉంటాం. ఫేస్ మారిపోతుంది. అంచేత ముఖం చూసి కూడా జాతకం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రసన్నవదనం, ఎల్లప్పుడూ ప్రసన్నవదనంగా ఉండేటువంటి వాడు ఎవడయ్యా అంటే ఏ కోరికలు లేనటువంటి వాడు ప్రసన్నవదనుడై ఉంటాడు. ఏ కోరిక లేకుండా ఉండాలి. కనీసం నాకు మోక్షం కావాలి అనేది కూడా ఒక కోరికే. అందుచేత ముముక్షువులు ప్రసన్నవదనంగా ఉంటారా అంటే అనుమానాస్పదమే. అంచేత ఏ భక్తుడికైనా అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటూ ఉంటాయి. భక్తుడు ఏం చేస్తాడు? భగవంతుని పూజ చేస్తూ ఉంటాడు. దేనికోసం? నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేటువంటి కోరికతో కూడా పూజ చేస్తూ ఉంటాడు అనమాట. అందుచేత ప్రసన్నవదనంగా ఉండేటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు. అందుచేత ఇలాంటి ఏమి లేవయ్యా, నీకు అసలు కోరికలే లేనటువంటి వాడవు, ప్రసన్నమైనటువంటి వదనం కలిగినటువంటి వాడా అని అర్థం. అంచేత ఏ కోరికలు లేనటువంటి వాడు మహానుభావుడు ఎవరయ్యా అంటే విఘ్నేశ్వరుడు అని అర్థం వస్తుంది. ప్రసన్నవదనం ధ్యాయేత్, నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను. సర్వ విఘ్నోపశాంతయే, విఘ్నములు అంటే ఆటంకములు. మనం ఏదైనా ఒక పని చేయాలని మనం మొదలు పెడితే దానికి అనేక రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆ ఆటంకాలన్నింటినీ నిర్మూలన చేయడానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ నిర్మూలన వ్యవస్థను కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే వినాయకుడు అనమాట. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి ఆటంకం వచ్చింది, దాన్ని నిర్మూలన చేయడం కోసం, దాన్ని నివారించడం కోసం ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు, ఆయన వినాయకుడు మనకి సహకరిస్తూ ఉంటాడనమాట. అలాగే ఇప్పుడు మనకి క్షీరసాగర మథనం అనేటువంటి భాగవత అంశాన్ని మనం భాగాలుగా చెప్పుకుంటున్నాం. ఇంకా 27 భాగాలు అయింది మొత్తం. అది ఇంకొక 3 భాగాలతో అది సంపూర్ణమవుతుంది. ఆ క్షీరసాగర మథనంలో మనం తీసుకుంటే చూడండి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆ ఆటంకాలన్నింటినీ కూడా నిర్మూలన చేసుకుంటూ ముందుకు వెళితే ఆ పని, ఆ అమృతం సిద్ధిస్తుంది. అలాగే మనం నిత్య జీవితంలో కూడా అనేక పనులు మనం చేయవలసి ఉంటుంది. ఇలా పనులు చేయటంలో మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలని మాకు తొలగించేటువంటి మహానుభావ అని అర్థం. సర్వ విఘ్నో ఉపశాంతయే ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, అంత అర్థం ఉన్నదనమాట. ఈ అర్థాన్ని అంతా కూడా పిల్లలకి మనం దగ్గర కూర్చోబెట్టి చదివించాలి. శ్లోకాన్ని తప్పు చదవకూడదు. శుక్లాంబరధరం అంతవరకు ఆపాలి. శుక్లాం భరధరం అట్లా చదవద్దు. వాళ్ళ పిల్లలకి కొంచెం తెలిసేలాగా మనం చెప్పాలి. ఎందుచేతనంటే శుక్ల అంబరం అది సవర దీర్ఘ సంధి, అంచేత దాన్ని శుక్ల అంబరధరం విష్ణు అట్లా చదువుకుంటే మనకి చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా అర్థమవుతుంది. అందుచేత విఘ్నాలన్నింటినీ తొలగించేటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనను విఘ్నాధిపతిగా నిర్ణయించారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆయనని కొలవడానికి ముఖ్య కారణము. ఎందుచేత మానవుడైన తర్వాత ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ అంటే పని, ఏదో ఒక పని చేయకుండా ఉండలేడు. అంచేత ఏ పనిలోనైనా మాకు ఆటంకం రావచ్చు. ఆ ఆటంకాలన్నింటినీ తొలగించేటువంటి మహానుభావ ఎవరో ఒకరు కావాలి. ఎవరయ్యా అంటే ఆయన వినాయకుడు. ఆయనను పూజ చేస్తే మనకు ఏ పనిలోనైనా ఆటంకాలు లేకుండా హాయిగా మన పనులన్నీ చక్కగా జరిగిపోతాయి. మన పనులన్నీ చక్కగా జరగడానికే కాబట్టి మన ప్రయత్నాలన్నీ, అందరూ పనులకి ఆటంకం లేకుండా నా పని పూర్తి కావాలి అని అనుకుంటాడు. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజించడం అందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తూ ఉంటారు. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే.
అగజ ఆనన పద్మ అర్కం, అగజానన పద్మ అర్కం అంటే వినాయకుడు అంటే పార్వతీదేవికి చాలా ఇష్టమట, ప్రియపిత్రుడు, ప్రియమైనటువంటి పుత్రుడు. అందుచేత ఆ వినాయకుడు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడిని చూడగానే ఆ పార్వతీ తల్లి ఎంతో ఆనందమైపోతుందట. ఆవిడికే కాదు, మనకు కూడా అంతేనండి. ఆ వినాయకుడిని చూడగానే మనకి ఎక్కడ లేని హుషారు, ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. చూడండి, మన పిల్లలు రేపొద్దున వినాయక చవితి చేస్తూ ఉంటారు, ఎంతో హుషారుగా ఉంటారు. అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకదం, అనేకమైనటువంటి కోరికలను ఈడేర్చేటువంటి వాడా, తం భక్తానాం నీ యొక్క భక్తులను రక్షించేటువంటి ఓ విఘ్నేశ్వర నీకు నమస్కారం తండ్రి అని పూజ చేయటం పరిపాటి అయిందనమాట. అలా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఈ వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాం. మొన్న శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని మనం పూజించాం. అలాగే శ్రావణ మాసం వెళ్ళింది, భాద్రపద శుద్ధ చవితి వచ్చేసింది. ఈ భాద్రపద మాసంలో వినాయకుడిని మనం కొలుచుకుంటూ ఉంటాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేవతని, ఒక్కొక్క దేవుణ్ణి కొలుచుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే, ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడిని వదిలిపెట్టి వెళ్ళకూడదయ్యా అని అర్థం మనకి వస్తుంది. అసలు భగవంతుడిని నీవు వదిలిపెట్టడమే ఉండదు. భగవంతుడు వదిలిపెట్టేవంటే నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళినట్టు. ఎందుకు? అంతర్యామిగా ఆయన ఉన్నాడు కాబట్టి. అంతర్యామి అయినటువంటి వాడు పరమేశ్వరుడు. మనలో ఉన్నటువంటి చైతన్యమే పరమాత్మ. మనం ఆ పరమాత్మను వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. ఎల్లప్పుడూ మన అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆయన్ని మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు, మర్చిపోకూడదన్నమాట. అందుచేత మధ్య మధ్యలో మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పండుగను ప్రవేశపెట్టి ప్రతి నెల కూడా ఎంతో హుషారుగా క్రియారూపకంగా చేసుకోవాలి. కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారిని, ఇప్పుడు భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుని కొలవటం ప్రారంభమైంది. అసలు ఈ విఘ్నేశ్వరుడు ఎప్పుడు వాడయ్యా అంటే సనాతనమైనటువంటి దేవుడు అని ఉంది. వరాహ పురాణంలో ఎప్పుడో విఘ్నేశ్వరుడు ఈ మధ్య పుట్టినటువంటి వాడు కాదయ్యా, అసలు సృష్టి ఆది అందే ఉన్నాడని వరాహ పురాణంలో అది ఒక పెద్ద కథ. పార్వతీ పరమేశ్వరుడే ఆ విఘ్నేశ్వరుని తయారు చేసాడు అనేటువంటి విధానం కూడా ఉన్నది. అది చాలా పెద్ద కథ. తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం ఆ వరాహ పురాణం గురించి కూడా మనం చెప్పుకుందాం. అలాగే ఈ వినాయక చవితి జరుపుతూ ఉన్నాం, ఆనందంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే మనం ఈ వినాయకుడు గురించి, వినాయకుడి దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఏదో వెళ్ళాం, గుడికి వెళ్ళాం, కొబ్బరికాయలు కొట్టేశాం, పూజ చేసేసాం, బ్రహ్మాండంగా చేసేసాం, పెద్ద విగ్రహం పెట్టేశాం, ఆ బ్రహ్మాండమైన ఊరేగింపు చేశాం, ఇవన్నీ కాదయ్యా. అసలు వినాయకుడి గురించి చరిత్ర తెలుసుకుని వినాయకుడి దగ్గర నుండి నువ్వేమి నేర్చుకున్నావు అనేటువంటిది మనం ముఖ్యంగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక్కొక్క పండగ గురించి, ఒక్కొక్క దేవత గురించి మనం ఎలా తెలుసుకుంటామో, మన యొక్క నడవడిక ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఋషులు ఆ పండుగలో చొప్పించి ఉంచారన్నమాట. అలాగే వినాయకుడి గురించి తీసుకుంటే, ముఖ్యముగా వినాయకుడు తల్లిదండ్రులను ముఖ్యముగా పూజించినటువంటి వ్యక్తి. ఈనాడు మన సమాజంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు పిల్లలందరూ. అందుచేత తల్లిదండ్రులు ఎవరైతే నిర్లక్ష్యానికి గురి అవుతున్నారో వారికి ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవిస్తారో వారికి సమాజంలో, సంఘములో, భవిష్యత్తులో మంచి భవిష్యత్తు వారికి ఉంటుంది. దానికి ఉదాహరణగానే మనకు వినాయకుడి యొక్క కథని మనకి వివరిస్తూ ఉంటారు. విఘ్నాధిపత్యం ఇవ్వాలి, విఘ్నాలకి అధిపతిగా ఒకరిని ఉంచాలని నిర్ణయించినప్పుడు పరమేశ్వరుడు ఎవరిని ఉంచాలి అనేటువంటి సమస్య వచ్చింది. కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఇద్దరు కుమారులు, వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఇమ్మని ఋషులందరూ చెప్పారు. అయితే ఎవరికి ఇవ్వాలి? కుమారస్వామి, వినాయకుడు, ఎవరు పెద్దవాడు అనేటువంటి ప్రశ్న వచ్చింది. కుమార సంభవం దాని గురించి చూసుకుంటే
ఒక రకంగా కుమారస్వామి పెద్దవాడు, ఒక రకంగా విఘ్నేశ్వరుడు పెద్దవాడు. అందుచేత ఎవరికి ఇవ్వాలి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించి అప్పుడు ఒక పరీక్ష పెట్టారు. ఎవరైతే ముల్లోకాలను తిరిగి 3 లోకాలలో ఉన్నటువంటి నదులన్నిటిలోనూ స్నానం చేసి ఎవరైతే ముందుగా ఇక్కడికి వస్తారో వారికి ఈ విఘ్నాధిపత్యాన్ని ఇస్తాను అని మునులందరి ముందు ప్రకటించారు. వినాయకుడు బాగా ఆలోచించాడు. కుమారస్వామి చాలా ఆనందపడ్డాడు. కుమారస్వామి యొక్క వాహనం నెమలి, రైహిన ర్యాకెట్లాగా వెళ్ళిపోగలడు. కానీ విఘ్నేశ్వరుని యొక్క వాహనం మూషికం, ఎలుక, అది అంత స్పీడ్గా వెళ్ళలేదు. అందుచేత ఏం చేయాలా అని విఘ్నేశ్వరుడు ఆలోచించాడు. విఘ్నేశ్వరుడికి 2 భార్యలు అని చెప్తూ ఉంటారు కదా, బుద్ధి సిద్ధి అని. బుద్ధిని ఉపయోగిస్తే మనకు కావలసిన పని సిద్ధిస్తుంది. అందుచేత బుద్ధి సిద్ధి అంటే అదే. అప్పుడు బుద్ధితో ఆలోచించినటువంటి వినాయకుడు సిద్ధిని పొందాడు. ఎలాగయ్యా అంటే ఈ పరమేశ్వరు ఈ ముల్లోకాలు తిరిగి ముందుగా ఎవరైతే వస్తే వారు విఘ్నాధిపత్యానికి అర్హులని తండ్రి గారు చెప్పారు. కాబట్టి ఈ ముల్లోకములు ఎక్కడ వ్యాపించి ఉన్నాయి అని బుద్ధితో ఆలోచిస్తే ఆ పార్వతీ పరమేశ్వర్లే కదా ఈ ముల్లోకాలు అని ఆయన గ్రహించి వెంటనే ఆ వినాయకుడు పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ 3 సార్లు చుట్టూ తిరిగాట. వెంటనే ముల్లోకాలు తిరిగి అన్ని నదులలో స్నానం చేసినటువంటి ఫలితం ఈయనకి దక్కింది. కుమారస్వామి ఏం చేశారు? నెమలి వాహనం వేసుకుని రైహిన ర్యాకెట్లాగా దూసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఉదాహరణకి కృష్ణానదికి వెళ్ళాడు. కృష్ణానదిలో స్నానం చేద్దాం అని ఈయన కుమారస్వామి వెళుతూ ఉంటే అక్కడ వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా ఈయన చూశాట. అదేమిటి, నాకంటే ముందు ఎప్పుడు వచ్చాడు వినాయకుడు అని కుమారస్వామి ఆశ్చర్యపోయాట. అలాగే మళ్ళీ గోదావరి నదిలో స్నానానికి వెళుతూ ఉంటే ఆ గోదావరి నదిలో స్నానం చేసి ఎదురొస్తూ ఉన్నటువంటి వినాయకుడిని చూశాట. ఏమిటి ఇది ఇంత ఆశ్చర్యంగా ఉంది, వినాయకుడు వెలుక వాహనంతో ఎంత స్పీడ్గా ఎలా రాగలిగాడు అని ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ తరువాత ముల్లోకాలు తిరిగి వచ్చినటువంటి కుమారస్వామికి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వచ్చేప్పటికి అక్కడ వినాయకుడు విజయాన్ని సాధించినట్లుగా అందరూ ప్రకటించారట. అంటే దీనికి మూలం ఆయన అనుకున్నది ఏమిటంటే తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో, తల్లిదండ్రుల మాట ఎవరైతే జవదాటకుండా ఉంటారో, ఈ సృష్టిలో అన్నిటికంటే కూడా చాలా అత్యుత్తమమైనటువంటిది, అధికమైనటువంటిది, ముఖ్యమైనటువంటి వారు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే అని మనం ఆ వినాయకుడి యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాలి. అందుచేత ఇప్పుడు బాలికలందరూ కూడా ఏం చేయాలి అంటే తల్లిదండ్రుల్ని మొట్టమొదటగా పూజించాలి, గౌరవించాలి. వారి మాట విని వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఉజ్వల భవిష్యత్తుగా మార్చుకోవచ్చు. అందుచేత ఇంత జ్ఞానం ఉన్నది ఆ వినాయకుడి పండగ గురించి. పండగ చేస్తూ మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ లోకంలో, ఈ సమాజానికి ఇప్పుడు కావలసినటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. కొంతమంది వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే ఇష్టం, పాయసం అంటే ఇష్టం, అవంటే ఇష్టం, వెలగపళ్ళు అంటే ఇష్టం, ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ అది సత్యం కాదు. భగవంతుడికి సర్వాంతర్యామి అయినటువంటి వాడికి, దేవుడు అనేటువంటి వాడికి ఇష్టాయిష్టాలు అసలు ఉండనే ఉండవు. ఇష్టము ఉండదు, అయిష్టము ఉండదు. ఇవి గుణాలు. త్రిగుణాతీతుడు అయినటువంటి వాడే కదా పరమాత్మ. ఒకటి ఇష్టం, ఒకటి ఇష్టం లేదు అంటే అది మానవుడికి సంబంధించినటువంటి మనలాంటి సామాన్యులు మనకి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు. ఇది మానవుడితో పోల్చుకుంటే ఆ భగవంతుణ్ణి కించపరిచినట్లే. అందుచేత ఆ వినాయకుడికి అవిష్టం ఇవిష్టం అనేటువంటిది అసత్యం. పురాణ శాస్త్రం ప్రకారం అది అసత్యం. ఆయనకి అన్నీ ఇష్టమే, అన్నీ అయిష్టమే. అందుచేత గుణాతీతుడు కాబట్టి ఆయన పరమాత్మగా మనం కొలవాలి. కొన్ని ఇష్టం ఉండి కొన్ని ఇష్టం లేనటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? మీరు బాగా మనం బుర్రతో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది అలా ఆయనకి కొన్ని అయిష్టం ఇవిష్టం ఉండ్రాళ్ళు ఇష్టం ఇట్లా చెప్తూ ఉంటారు. అవి ఊరికే ఏదో మాట వరుసకి చెప్తారు, కానీ అది వాస్తవం కాదు. శాస్త్రం లోతుకు వెళితే గుణాతీతుడు ఎవరైతే ఉంటారో ఆయనే పరమాత్మగా మనం ఆరాధించాలి.
అయితే ఇక్కడ ఇంకొక విషయం, అయితే వినాయకుడిని ఏం కోరుకోవాలి అనేటువంటిది ఒక ప్రశ్న. సాధారణంగా భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి అని అందరూ కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరికలు కోరుకుంటూ ఉంటారు. అది కూడా శాస్త్రము తప్పు అని చెప్పింది. నీకు ఏం కావాలో భగవంతుడికి తెలియదా? నీ నీ జీవితం, నీ భవిష్యత్తు అంతా కూడా ఆ భగవంతుడికి తెలియదా? ఒకవేళ తెలియదు అనుకుందాం, తెలియనటువంటి వాడు భగవంతుడు ఎట్లా అవుతాడు? మరి తెలిసిన వాడికి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇట్లా అన్నమాట. ఇది దీన్ని తర్కం అంటారు. అలాగే భగవంతుడిని మనం ఏం కోరుకోవాలంటే, ఏది కోరుకుంటే మనకి ఉపయోగపడుతుందో, మనకి నష్టాన్ని తెస్తుందో మనకి తెలియని విషయం. భవిష్యత్తులో మనకి ఏది కావాలో తెలియనటువంటి స్థితిలో మనం ఉంటాం. అందుచేత ఈరోజు ఒకటి మంచిది అనుకుంటాం, రేపు అది మంచిది కాకుండా పోవచ్చు. ఈరోజు ఒకటి కోరుకుంటాం, అది మనకి మంచిది కాకుండా పోవచ్చు భవిష్యత్తులో. అందుచేత ఏది మంచిదో మనకు తెలియనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఉదాహరణకి చిన్నపిల్లవాడు ఉన్నాడు, బాలుడు. వాడు అమ్మా నాకు బ్లేడ్ ఇవ్వు అని అడిగాడు అనుకోండి. ఆ చిన్నపిల్లవాడికి బ్లేడ్ ఇస్తుందా తల్లి? ఇవ్వదు. ఎందుకని? ఆ బ్లేడ్తో ఒంటి నిండా గాయాలు చేసుకుంటాడని ఇవ్వదు. వీడేం చేస్తాడు? బ్లేడు తడతడలాడుతుంది, బాగుంది, నేను ఆడుకోవచ్చు అని వీడు అడగవచ్చు. కానీ ఆ తల్లి ఇవ్వదు. అలాగే ఏది కోరుకుంటే మనకి మేలు జరుగుతుందో, ఏది కోరుకుంటే మనకి కీడు జరుగుతుందో భవిష్యత్తులో మనకు తెలియదు. కాబట్టి మనం నాకు అది కావాలి, ఇది కావాలని భగవంతుడిని ఎప్పుడూ కోరుకోవద్దు అని శాస్త్రం చెప్తుంది. మరి ఏం కోరుకోవాలయ్యా అంటే, నాకు ఏది మంచిదో అది నాకు ప్రసాదించు భగవాన్ అని మనం కోరుకోవాలి. నాకు ఏది మంచిదైతే అది ఇవ్వు స్వామి అని కోరుకోవాలి. దీనిని ఉత్తమమైనటువంటి కోరిక అంటారన్నమాట. అలాంటి మంచి కోరికని మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, పూజ ఎలా చేయాలి. ఒకవేళ నేను చేయకూడనటువంటి ఏదన్నా పొరపాటుగా పూజ చేస్తే భగవంతుడు ఏమన్నా కోపిస్తాడేమో అని కొంతమందికి సందేహం ఉంటుంది. భగవంతుడికి కోపం అనేటువంటిదే ఉండదు. వాడు నన్ను ఇలా పూజించాడు కాబట్టి, వాడు ఇలా చేయకుండా అలా చేశాడు కాబట్టి వాడిని శిక్షిద్దాం అనేటువంటి మనస్తత్వం భగవంతుడికి ఉండదు. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు భగవంతుడు కానే కాదు. మనం యథాశక్తి, ఎంత శక్తి ఉంటే ఆ శక్తితో, మనకి ఎంత తెలిసి ఉంటే అలాగా భగవంతుడిని పూజ చేయవచ్చు. బాగా స్థితిపరులు ఉన్నారు, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు ఒక పంతులు గారిని పిలిచి ఆ పంతులు గారిని పెట్టుకొని పూజించవచ్చు. ఒకవేళ మనకి ఆ స్తోమత లేనప్పుడు మనంతటా మనమే స్వయంగా పూజ చేయవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఈ మంత్రం ఒక్కటి చాలు. ఓం అంటే చాలు, అది ప్రణవనాదం. దాంతో అన్ని మంత్రాలు కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ పూజ నేను ఇలా చేస్తే తప్పేమో, అలా చేస్తే తప్పేమో అనేటువంటి ఆలోచన ఈ వినాయకుడి దగ్గర ఉండనే అక్కర్లేదు. అలాగే ఈయనకి ఏదంటే ఇష్టం, ఏ పత్రి అంటే ఇష్టం అంటే అన్ని పత్రులు, ఆఖరికి గడ్డి పరికిస్తే చాలయ్యా నాకు, నువ్వు ఇచ్చేటువంటి భక్తి ప్రధానం, కానీ నాకు ఈ వస్తువు యొక్క ప్రాధాన్యత నాకు అక్కర్లేదు అనేటువంటి సూక్తితో మనకి తెలుస్తూ ఉంటుంది. వినాయకుడికి గడ్డి పరకతో పూజ చేసిన ఆయన సంతోషపడతాడని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే బంగారు పుష్పాలతో పూజ చేసినా కానీ కరుణించినటువంటి భగవంతుడు మామూలు తులసాకుతో మనల్ని కరుణించడం జరుగుతుంది. కృష్ణ తులాభారంలో మనకు తెలుసు కదా, సత్యభామ పెద్ద పెద్ద బంగారపు దిమ్మలను పెడుతుంది, కృష్ణుడు ఆ కాటాలో తూగడు. కానీ రుక్మిణీదేవి భక్తితో ఒక తులసి దళాన్ని ఆ కాటాలో ఉంచి భక్తితో నమస్కరిస్తే కృష్ణుడు తూగుతాడు. అలాగే భక్తి ప్రధానం, కానీ ఇక్కడ ధనం ప్రధానం కాదు, వస్తువు యొక్క ప్రాధాన్యం కాదు. అందుచేత నేను ఇలా చేస్తే తప్పేమో, అలా చేస్తే తప్పేమో అనేటువంటిది మీరు వదిలిపెట్టి మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని స్మరించి విఘ్నములు కలగకుండా నా జీవితాన్ని ఉజ్వల భవిష్యత్తు రూపంగా నడిపించు తండ్రి. నాకేది కావాలో నాకు తెలియదు, నాకు ఏది ఇచ్చినా నీవు ఇష్టపూర్వకంగా ఇవ్వు, నాకు ఏది మంచిదో అది ఇవ్వు అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తల్లిదండ్రులను పూజించినట్లయితే మనకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇంకా ముఖ్యమైనటువంటి గమనిక ఏమిటంటే,
ఈ వినాయకుడి యొక్క పండుగ సందర్భముగా పిల్లలు చాలా హుషారుగా ఉండి రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. అన్నీ జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. పందిర్లు వేసేటప్పుడు, ఊరేగింపు జరిగేటప్పుడు ఏవి కూడా చెడు వార్తలు వినకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు వెనక ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పిల్లలు కూడా తీసుకోవాలి. అందుచేత ఏ అపశకునాలు జరగకుండా, విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుని స్మరించుకుంటూ మనం ప్రపంచం మొత్తం కూడా ఆ విఘ్నేశ్వరుని పండుగ సంతోషంగా జరిపించవలసిందిగా ఆ విఘ్న నాయకుడిని వేడుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం ఈశ్వరార్పణమస్తు. హరి ఓం తత్సత్. జై వినాయక, జై జై వినాయక, జై వినాయక, జై జై వినాయక, జై వినాయక, జై జై వినాయక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల లోపు ఒక వీడియో మీకు వస్తుంది. అది భక్తికి సంబంధించింది మాత్రమే ఉంటుంది. భాగవతం ప్రస్తుతం క్షీరసాగర మథనం పోతన గారి పద్యాలన్నీ కూడా వరుసగా వస్తున్నాయి. ఆ తరువాత మరలా భాగవతంలో ఇంకొక కథని మనం చెప్పుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.